అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఇప్పుడు మనం అందరం ఇవాళ ఇండస్ట్రీ అంతా వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారి దగ్గర తల ఉంచుకుని నిలబడాల్సిన అవసరం వచ్చింది. ఒక మనిషి కోసం తప్పు అయితే జరిగింది, తెలియకుండా ఆయన బాధ్యుడయ్యాడు. సో ఏదైనా గానీ తప్పు తప్పే. ఒక మనిషి కోసం, ఒకళ్ళ ఈగో కోసం మనం ఇంతమంది తల వంచాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు మనం అందరం ఇవాళ ఇండస్ట్రీ అంతా వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారి దగ్గర తల ఉంచుకుని నిలబడాల్సిన అవసరం వచ్చింది. ఒక మనిషి కోసం తప్పు అయితే జరిగింది, తెలియకుండా ఆయన బాధ్యుడయ్యాడు. సో ఏదైనా గానీ తప్పు తప్పే. ఒక మనిషి కోసం, ఒకళ్ళ ఈగో కోసం మనం ఇంతమంది తల వంచాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు మనం అందరం ఇవాళ ఇండస్ట్రీ అంతా వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారి దగ్గర తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం. ఒక మనిషి కోసం, ఒక మనిషి ఈగో కోసం ఇండస్ట్రీ అంతా వెళ్ళి సీఎం ముందు తల వంచాల్సి వచ్చింది అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్తున్నారు. నిన్న ఇండస్ట్రీ పెద్దలంతా వెళ్ళారు. నిజానికి ఇండస్ట్రీకి ఏం కావాలో అడగలేకపోయారు. కేవలం ముఖ్యమంత్రి చెప్పిందంతా విని రావాల్సి వచ్చింది అంటూ ఒక వైపు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దిల్ రాజు కూడా మాట్లాడారు. ఇప్పుడు బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల గురించి కాదు, ఇండస్ట్రీని, హైదరాబాద్ సినీ పరిశ్రమను వరల్డ్ క్లాస్ పరిశ్రమగా ప్రపంచ డెస్టినేషన్కి ఎలా మార్చాలి అన్న దాని గురించి మాట్లాడామంటూ చెప్పారు. సో కేవలం ముఖ్యమంత్రి ఏం చెప్పారో అది విని రావాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి కొన్ని వార్నింగ్స్ ఇచ్చారు, కొన్ని కండిషన్స్ పెట్టారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో తమ్మారెడ్డి భరద్వాజ చాలా స్ట్రైట్గా మాట్లాడారు, చాలా ఘాటుగా మాట్లాడారు. ఒక మనిషి ఈగో వల్ల మొత్తం పరిశ్రమ అంతా వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గర తలదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటూ ఆయన మాట్లాడారు. తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మా ప్రతినిధి రవిచంద్రతో మాట్లాడతాను. రవిచంద్ర, నిన్న దిల్ రాజు మీటింగ్ తర్వాత దిల్ రాజు మాట్లాడారు. సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని చెప్పారు. తమ్మారెడ్డి భరద్వాజ చాలా స్ట్రైట్గా మాట్లాడారు. ఆయన ఒక వ్యక్తి ఈగో కోసం పరిశ్రమ అంతా వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గర తలదించుకోవాల్సి వచ్చింది అంటూ ఆయన సెన్సేషనల్గా మాట్లాడారు. ఎలా చూడాలి ఆయన వ్యాఖ్యలను? నిన్న తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే ఒక సంచలనం అనేది చెప్పుకోవాలి. ఎప్పటి వరకు కూడా ఎవరు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో జరిగిన పరిణామాల పట్ల దానికి ఎవరు బాధ్యులు, ఎందుకు ఇలా జరగాల్సి వచ్చింది, ప్రభుత్వం ఎందుకు సీరియస్ అయింది, వీటిపై ఎవరు స్పందించలేదు. ఖచ్చితంగా అయితే తమ్మారెడ్డి భరద్వాజ్ నిన్న చేసిన వ్యాఖ్యలు అయితే 100కి 100 పాళ్ళు కరెక్ట్ అనేది ఇండస్ట్రీలో చాలా మంది తను చెప్పుకునే మాట అన్నమాట. ఎందుకంటే బయటికి చెప్పలేకపోయినా చాలా మందికి తెలుసు తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ అనే విషయం. మనం గత 48 గంటలుగా చెప్పుకుంటున్నాం, చిత్ర పరిశ్రమ ముఖ్యమంత్రితో సమావేశం అవుతోంది, ఏమి చర్చించబోతున్నారు అన్న దానికి మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఇది ఒక ఇంట్రడక్షన్ మీటింగ్ లాంటిదే. ఖచ్చితంగా ఈ మీటింగ్ లో పరిశ్రమ వైపు నుంచి డిమాండ్స్ ఏమీ ఉండవు. ఆ ముఖ్యమంత్రిని కానీ ప్రభుత్వాన్ని కానీ మాకు ఇది కావాలి అని అడిగే పరిస్థితి అక్కడ అవకాశమే లేదు అని మనం చాలా సార్లు చెప్పుకున్నాము. నిన్న జరిగింది కూడా అదే. ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఆయన చెప్పదలుచుకున్నది ఆయన చెప్పారు. పరిశ్రమని హైదరాబాద్ కి, ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక హబ్ గా చేయాలి, వరల్డ్ క్లాస్ షూటింగ్స్ అన్ని కూడా ఇక్కడ జరగాలి, హాలీవుడ్ సినిమాలన్నీ ఇక్కడికి రావాలి, అలాంటి పరిస్థితులు కావాలంటే ఏం చేయాలి ఏంటి మీరందరూ కూడా డిస్కస్ చేసి ఒక కమిటీ వేసుకొని నాకు చెప్పండి, పరిశ్రమకి ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆయన వైపు నుంచి చెప్పదలుచుకున్నది ఆయన చెప్పారు. అలాగే టికెట్ రేట్ల విషయంలో కానీ వీటిల్లో కానీ ఎలాంటి సడలింపు లేదు అని కూడా ఆయన ఇండైరెక్ట్ గా చెప్పినట్టుగా తెలుస్తోంది. అలాగే డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, ఎక్కడ కూడా హద్దులు దాటి ఎవరు ప్రవర్తించవద్దు అనేది కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఈ విషయాల్లో ఆయన చాలా క్లియర్ గా ఉన్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీ అదొక కమర్షియల్ బిజినెస్, వ్యాపారం కాబట్టి మీ వ్యాపారం కోసం మీరు ఫెసిలిటీస్ అడిగేటప్పుడు మీరు కూడా రిటర్న్ లో కొన్ని చేయాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన చెప్పడం అనేది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గానే చెప్పారు. ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాల పట్ల, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పట్ల మీరు కూడా కోఆపరేట్ చేయండి, మీరు కూడా దాంట్లో పాలు పంచుకోండి అంటూ ఆయన డైరెక్ట్ గా ఒక హుకుం జారీ చేసినట్టుగానే చెప్పుకోవచ్చు మనం. సో ఈ విషయంలో నిన్న తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు అయితే ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా కొంచెం కదిలించాయి. ఖచ్చితంగా ఒక వ్యక్తి చేసిన పొరపాటు అనుకోవచ్చు, తప్పు అనుకోవచ్చు. అతని చుట్టూ ఉన్న కోటరీ చేసిన దానికి అక్కడ జరిగిన పరిణామాలు
వాటన్నిటికీ ఈ రోజు సినిమా పరిశ్రమలోని పెద్దలు చాలా మంది వెళ్ళి ముఖ్యమంత్రి ముందు కూర్చొని ఆయన చెప్పింది విని రావాల్సిన పరిస్థితి వచ్చిందని తమ్మారెడ్డి భరద్వాజ చాలా ఆవేదన వ్యక్తం చేశాడు రోహిత్. రైట్, అందుకేనా తమ్మారెడ్డి భరద్వాజ నిన్న మీటింగ్కి వెళ్ళకపోవడానికి కారణం అదేనా? ఒకవేళ అక్కడికి వెళ్ళి తలదించుకుని రావాలి అన్న ఉద్దేశంలో ఉండే ఆయన వెళ్ళలేదనుకోవాలి ఇప్పుడు? మేబీ అయ్యి ఉండొచ్చు రోహిత్. ఎందుకంటే ఒక తమ్మారెడ్డి భరద్వాజే కాదు, నాకు తెలిసి కూడా ఇంకా కొంతమంది సినీ ప్రముఖులు సీనియర్స్ కూడా నిన్న అక్కడికి వెళ్ళకపోవటానికి కారణం సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని వెళ్ళనట్లుగా కూడా మనకి ఆఫ్ ది రికార్డ్ చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ విషయంలో పరిశ్రమ అయితే నిన్న తప్పనిసరిగా దిల్ రాజు ప్రోద్బలంతో కొంతమంది అయితే అక్కడికి వెళ్ళటం జరిగింది. సంక్రాంతి సినిమాలు ఎవరైతే రిలీజులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా అక్కడికి అటెండ్ అవటం జరిగింది. అలాగే ఛాంబర్ నుంచి కొంత ప్రతినిధులు అయితే హాజరవటం జరిగింది. తప్పదు కాబట్టి వాళ్ళకి ఛాంబర్ తోటి ప్రభుత్వానికి ఇంటర్లింక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఛాంబర్ ప్రతినిధులు కూడా రావటం జరిగింది, FDC పిలిచింది కాబట్టి. సో ఈ నేపథ్యంలో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందనే కొంతమంది సీనియర్స్ నిన్నటి మీటింగ్కి దూరంగా ఉన్నారు రోజు. రైట్, ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ నిన్న మీటింగ్కి వెళ్ళలేదు, కానీ ఆయన ఈ ఘాటు వ్యాఖ్యలే చేశారు. సో ఇప్పుడు ఈ ఘాటు వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ఏమన్నా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయా? మేము సినీ పరిశ్రమ కోసమే వెళ్ళాము, సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం వెళ్ళామని నిన్న వెళ్ళిన వాళ్ళంతా కూడా చెప్తున్నారు. కానీ తమ్మారెడ్డి భరద్వాజ ఒక వ్యక్తి ఈగో కోసం వెళ్ళి తలదించుకుని వచ్చారు అని తమ్మారెడ్డి భరద్వాజ అంటున్నారు. సో తమ్మారెడ్డి వ్యాఖ్యలపై పరిశ్రమ నుంచి ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా? ఖచ్చితంగా ఎవరు కూడా దీనిపై ఇప్పటి వరకు అయితే స్పందించలేదు, పెదవి విప్పలేదనే చెప్పాలి. పరిశ్రమ నుంచి కూడా ఎవరు త్వరగా ఇండస్ట్రీలో సిచ్యువేషన్ కానీ లేదా ప్రభుత్వానికి పరిశ్రమకి మధ్య ఉన్న ఆ గ్యాప్ గురించి కానీ ఈ మొన్న పుష్ప థియేటర్ దగ్గర జరిగిన ఘటన గురించి కానీ ఎవరు వ్యాఖ్యానించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ విషయాన్ని బహిరంగంగా మాట్లాడితే అది ఎవరు నొచ్చుకుంటారో అనేది ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వానికి తప్పంటే ప్రభుత్వం ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే అల్లు అర్జున్ది తప్పంటే మన కుటుంబంలో వ్యక్తి, ఫిల్మ్ ఫ్రెటర్నిటీలో వ్యక్తి, ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో, ప్రొడ్యూసరు. సో అల్లు అర్జున్ని తప్పు పట్టడానికి కూడా ఆలోచించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా దీనిపై వ్యాఖ్యానించే సిచ్యువేషన్ లేదు. అందరూ కూడా సైలెంట్ గానే వాళ్ళ మనోభావాలు వాళ్ళు దగ్గర వాళ్ళతోటి పంచుకునే పరిస్థితిని తప్పితే బయట వాళ్ళకి చెప్పే ఎక్స్ప్రెస్ చేసే అవకాశం లేదు రోహిత్. రైట్ రవిచంద్ర, తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న పరిశ్రమ పెద్దలందరూ వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి వచ్చారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని వెళ్ళి కలుస్తున్నామని చెప్పారు, సమస్యల పరిష్కారానికి వెళ్ళి కలుస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ పై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ వల్ల పెద్ద తప్పు జరిగింది, రోడ్ షోకు అల్లు అర్జునే బాధ్యుడు, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే, దాన్ని కవర్ చేయడానికి చేసిన ప్రయత్నం వల్ల ఇండస్ట్రీ పెద్దలంతా సీఎం ముందు కూర్చోవాల్సి వచ్చింది, సీఎం ముందు తల వంచుకోవాల్సి వచ్చింది అంటూ తమ్మారెడ్డి భరద్వాజ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక మనిషి కోసం, అతని ఈగో కోసం ఇండస్ట్రీ అంతా వెళ్ళి సీఎం ముందు తల వంచాల్సిన పరిస్థితి వచ్చిందని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఒకసారి తమ్మారెడ్డి భరద్వాజ ఏం మాట్లాడారో మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మనం అందరం ఇవాళ ఇండస్ట్రీ అంతా వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారి దగ్గర తల ఉంచుకుని నిలబడాల్సిన అవసరం వచ్చింది. ఒక మనిషి కోసం తప్పు అయితే జరిగింది, తెలియకుండా ఆయన బాధ్యుడయ్యాడు. సో ఏదైనా గానీ తప్పే. ఒక మనిషి కోసం, ఒకళ్ళ కోసం, ఒకళ్ళ ఈగో కోసం మనం ఇంతమంది తల వంచాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.